చెప్పేసి బహిరంగ విచారణ చేద్దామని చెప్తే కూడా మరి ఎందుకు రేవంత్ ప్రభుత్వం వెనక్కి వెళ్ళింది? ఎందుకు బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? బహిరంగ చర్చ ఎందుకు చేయాలి? దేని మీద చేయాలి బహిరంగ చర్చ? ఏం సబ్జెక్ట్ మీద చేయాలి? బ్లేటెంట్ కనబడుతుంది కదా ముఖం మీద. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల సంఘం అనుమతి లేకుండా కామన్ మ్యాన్ అడిగినా చెప్తారు. ఈ దేశంలోంచి డబ్బు విదేశాలకు పోవాలంటే ప్రభుత్వ సొమ్ము కానీ ప్రైవేట్ సొమ్ము కానీ జనరల్గా ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని చెప్తారు. ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేదు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్మిషన్ లేదు, ఒక ప్రాపర్ అగ్రిమెంట్ లేదు. నువ్వు మంత్రివి కాదు, ఆపద్ధర్మ మంత్రివి. మీ సార్ ముఖ్యమంత్రి కాదు, అప్పటికి ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో గవర్నమెంట్ లేదు. ఎవరున్నారు? ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో మీరు పనిచేస్తున్నారు. సరే నాలాంటి వాడంతా తక్కువ చదువుకున్నాను, నువ్వు అంటే అమెరికాలో చదువుకొని వచ్చినావు కదా, చట్టం తెలవాలి కదా నీకు. డబ్బులు వేరే దేశాలకు పంపేటప్పుడు అట్లీస్ట్ ఆ మాత్రం మినిమం ఆలోచించాలి కదా. ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తావు? ఎంత మా అంటే 50 కోట్లు ఏదో మాట్లాడుతున్నారు. ఒక రూపాయి అయినా తప్పే. దొంగతనం 1000 రూపాయలు దొంగతనం చేసినా దొంగనే అంటారు దాన్ని. ఐపీసీ 379 కింద పాత సెక్షన్లలో కేసులు పెట్టేటోళ్ళు ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సంహిత చట్టం కింద కొత్త చట్టాల కింద కేసు పెడుతున్నారు. కాబట్టి నేను 50 కోట్లే పంపించిన, నేను మంత్రిగా పంపించిన, ఇవే మాటలు వచ్చి ఏసీబీ ఆఫీస్లో చెప్పొచ్చు కదా. దానికి అడ్వకేట్లు ఎందుకు, ఇంకా అద్దాల మేడలు ఎందుకు? అంటే ఏసీబీ విచారణకు వెళ్తున్నప్పుడు అడ్వకేట్లను తీసుకెళ్లడం తప్ప? ఇప్పుడు మీరు ఒక దొంగతనం చేసిరని మీ మీద ఆరోపణ వచ్చింది రోజా గారు, అనుకుందాం ఒక నిమిషానికి. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో చాలాసార్లు దొంగల్ని పిలుస్తూ ఉంటారు, లేదా మర్డర్ చేసిన వాళ్ళని పిలుస్తూ ఉంటారు, నేరస్తుల్ని పిలుస్తారు, లేదా ముద్దాయిల్ని పిలుస్తారు. పిలిచినప్పుడు నేను అడ్వకేట్లను తోలుకొని వస్తాను, మీ ఆర్గ్యుమెంట్ ఏంది నాకు అర్థం కాలేదు. అంటే ప్రతి దొంగ, ప్రతి మర్డర్ చేసినాడు, ప్రతి ఇంకో కేసు చేసినాడు అందరూ కూడా అడ్వకేట్లను తీసుకొని వస్తే ఇక పోలీసు వాళ్ళు ఏం చేయాలి మరి? ఇంతకుముందు అట్లే చేసిరా మరి? రఘునందన్ రావుని అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకోమని చెప్పిరా? అడ్వకేట్ కదా. ఇంకా వేరే వాళ్ళని ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు అడ్వకేట్లను తీసుకుపోయేందుకు అవకాశం ఇచ్చిండ్రా? ఇవన్నీ డ్రామా కంపెనీ వేసాలు, డొల్లతనాలు అన్నట్టు. ఎందుకు అడ్వకేట్ ఎందుకు? నువ్వు బాగా చదువుకున్నావు కదన్నా, అమెరికాలో చదువుకుంటే మస్తు సర్టిఫికెట్లు ఉండే, లక్షల జీతాలలో పనిచేస్తేవి, ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతావు అవుతుంది. ఇక నీకెందుకు భయం అవుతుందన్న? నీకెందుకు భయం అవుతుంది? ఏదో అన్నాడు మొన్న తీసుకుపోయిన పట్నం నరేందర్ రెడ్డిది ఏదో స్టేట్మెంట్ రాంగ్ రాసిరని. అంటే మీరు 10 ఏళ్ళలో పోలీసులో గదే నేర్పించారు అన్నట్టు కదా. పోలీసులు ఏదంటే అది రాసుకోవచ్చు అని చెప్పదలుచుకున్నావు నువ్వు. ఈ కేసులో మొదటి నుంచి కూడా కేటీఆర్ గారు అడుగులు తడబడతా ఉన్నాయి. ఈజ్ నాట్ ఆన్ వన్ స్టాండ్. పొద్దుకోటి మాట్లాడుతూ ఉన్నాడు, ఆగమాగం అయిపోతా ఉన్నాడు. అవుతూనే మళ్ళీ చెప్తున్నాడు, ఏముంది మా అంటే జైలుకి పోతా, యోగా చేస్తా, గట్టిగా చేస్తా, వాకింగ్ చేస్తా, చెయ్యి ఎవరొద్దన్నారు. ఇప్పుడు కూడా యోగా చేయి, ఇప్పుడు కూడా ఇంట్లో దేవుని పెట్టుకొని దండం పెట్టొద్దంటలేం కదా. రేపు జైలుకి పోయినాక అదే పని చేయాలి కదా. నువ్వు ఎట్లా దేవుని నమ్మవు కదా, ఆ దేవునికి దండం పెట్టుడు మొదలుపెట్టు, ఆరోగ్యానికి మంచిది అవుతుంది. ఇప్పుడు ఆ పార్టీ నేత హరీష్ కూడా నిన్న మాట్లాడుతూ, ఇక్కడ మేమేమి డబ్బులు కట్టలతో దొరకలేదు, మేమేమి జైలుకి వెళ్ళడానికి, ఇది ఈ కేసును అనవసరంగా మీరు పక్కదోవ పట్టిస్తున్నారు, దీంట్లో విచారణ మాత్రమే చేయమని చెప్పింది, ఎవరు దోషని ఇంకా తేలలేదు కదా, ఎందుకు దీన్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నారని అడుగుతున్నారని. సో ఇప్పుడు ఒకరు పోయినరు, 2 లైన్లు ఉన్నారు, 3 రోజులు పోయితే సిద్ధపడుతున్నారు, అంతకుమించి ఇంకేం లేదు ఆడ. ఇవన్నీ ఎంప్టీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్ అని లొల్లు ఎక్కువ పెడుతుంది టీఆర్ఎస్. ఆ లొల్లి పెడుతున్న వాళ్ళు అందరు చూడురు. మీరు ఈ 5 ఏళ్ళు అందరు పోతారా ఓరో చూడురు, లైన్ కడతారు అందరు. వాళ్ళకు కూడా తెలిసిపోతామని, కానీ ఏదో మేకపోతు గాంభీర్యం తప్పితే ఏం లేదు అక్కడ. పైకి వచ్చి ఇట్లా మాట్లాడుతున్నారు, వెనకకెళ్ళి వచ్చి మా మీద కేసులు పెట్టకూరు అని బతిలాడుకుంటారు వాళ్ళంతా. కడిగిన ముత్యాలుగా మీరు కాదు కదా చెప్పాల్సింది, కోర్టు చెప్పాలి. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది కోర్టు చెప్పాలి. చెప్పేదాకా ఓపిక పట్టుర్రి. అదే కోర్టు ఇన్వెస్టిగేషన్ చేయమన్నది, ఇన్వెస్టిగేషన్ సహకరించమన్నది. ఎందుకు భయపడుతున్నారు? ఓకే, అక్రమంగా కేసులు పెడుతోంది, ప్రభుత్వ వైఫల్యాలను మేము జనాల్లోకి తీసుకెళ్తున్నాము, అందువల్లనే మా నోళ్లు నొక్కేయడం కోసం ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతున్నారు? మిమ్మల్ని నమ్మింది ఎవరు? తెలంగాణ సమాజం మిమ్మల్ని వద్దనుకుంది, మీ కుటుంబానికి నమస్కారం పెట్టి వద్దనుకున్నారు. మొత్తానికే ప్రజలలో ఏహభావం రావడానికి రాజకీయాల పట్ల మీ కుటుంబం కారణమైంది. 1, 2, 3, 4, ఇంకోలు 5, 8, 10 మంది. ఏందది ప్రజాస్వామ్యమా? ఇది రాచరికమా? అరే మీ మొక్కలు వద్దు, మీ ప్రభుత్వం వద్దు పో అని చెప్పి పంపించేసారు. 5 నెలలు కాకముందే మళ్ళీ వచ్చిన తిట్టే కార్యక్రమం పెట్టుకున్నారు తప్ప వీళ్ళు ఎందుకంత తొందరపడుతున్నారు? వాళ్ళు ఆ తొందర ఎందుకు అని నాకు డౌట్ వస్తుంది. బావ మీద బామ్మర్దికి పోటీ, బామ్మర్ది మీద బావకు పోటీ, వీళ్ళిద్దరి మధ్యలో చెల్లెకి పోటీ. ఇవేం పంచాయతీలు? ఇవన్నీ పిచ్చి పంచాయతీలు కాకపోతే వీళ్ళు ఉన్నదేంది? ప్రజలు అలా కోట్లేసిర్రు, మా కోటేసిర్రు, కేంద్రంలో 5 ఏళ్ళు ఉండమన్నారు. ఓపిక ఉండొచ్చు కదా, తెల్లారి నుంచే మొదలు పెట్టిర్రేంది. వీళ్ళకేమైనా ఉందా? 4,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి 10 ఏళ్ళు అధికారంలో ఉండి 4,000 నిరుద్యోగ వృత్తి ఏనాడు వచ్చి ఇలా ఏమైంది నిరుద్యోగులకు అన్యాయం అయిందని చెప్తున్నాడు. 100 ఎలుకలు తిన్నాక పిల్లి చెప్పిందంట, నేను కాశీకి పోతా మామ, మళ్ళీ వచ్చినాక శాకాహారిగా మారుతా అని. అట్లుంది హరీష్ రావు మాటలు, కేటీఆర్ గారి మాటలు. 10 ఏళ్ళు మీదే అధికారం, మీరే కొల్లులు ఇయ్యలే, మీరే నిరుద్యోగ వృత్తి ఇయ్యలే, మీరే రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు, మీరే 1,00,000 ఎకరాలకి నీళ్ళు ఇస్తామని చెప్పి ప్రతి నియోజకవర్గంలో ఇయ్యలేదు. మీరు చేసినవి చదవాలంటే చాలా ఉన్నాయి కదా. 10 ఏళ్ళ పాపాలకి 10 నెలలు కాకముందే ఎందుకు ఇంత ఎగిరిపడతా ఉన్నారు వీళ్ళు?
మరి మీరు 10 ఏళ్ల పాలన గురించి వాళ్ళు చేయనటువంటి హామీలు, నెరవేర్చినటువంటి హామీల గురించి మాట్లాడుతున్నారు.